హే గాయ్స్ అండ్ హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా బాగున్నాము. ఇక్కడ ఏంటంటే మా పెరట్లో పెరిగిన గోంగూర చెట్టుకండి వెళ్ళిన గోంగూర ఆకు. సో దానితో మమ్మీ ఈరోజు పచ్చడి చేస్తుంది. సో మంచిగా మమ్మీ పెట్టుకుంటుంది ఇలాంటివి, గోంగూర ఇంకా అలాగే మెంతి కూర, పుదీనా ఇలాంటివి కొన్ని పెడుతూ ఉంటుంది. సో ఇక్కడ గోంగూర అలాగే మెంతికూర పెట్టిందనమాట మమ్మీ. చిన్న బకెట్ ఉంటుంది కదా, సో పగిలిపోయిందో ఏదో ఒకటి, మన ఇంట్లో పాత బకెట్స్ ఉంటాయి కదా, సో అందులో పెట్టింది. చెట్లు, మెంతికూర, అలాగే ఇక్కడ గోంగూర కట్టలు కూడా పెట్టేసింది అనమాట. మనకు వేర్లతోటి వస్తాయి కదా గోంగూర కట్టలు, సో అవి తెంపేశాక అట్లా పెట్టింది, వాటితోటే ఏనుకున్నాయి. సో ఫ్రెష్ గోంగూరతో పచ్చడి. తాడి చూడండి, మేము ఎక్కడ ఉంటే అక్కడే ఉంటాడు, మా ఎదురుగా కూర్చోనో లేకపోతే నిల్చోనో ఏం చేస్తున్నా అని. సో ఇవన్నీ చెట్లు, గులాబీ చెట్లు ఉన్నాయి, అలాగే కనకాంబరం చెట్టు ఉంది, అంతే అండి, ఇంకెక్కువ ఏం లేవన్నమాట. ఇక్కడ మంచిగా పల్లీలు వేస్తుంది. సో దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ ఇక్కడ నేను చెప్తున్నా చూడండి. సో వేయించిన పల్లీలు అనేది పొట్టు తీసేసింది. అలాగే ఇది చూసారు కదా, ఫ్రెష్గా మంచిగా చెట్టు మీద గోంగూర అనమాట. ఎంతైనా మన ఇంట్లో పెరిగిన గోంగూర ఆకులతోటి మనం చేసుకుంటే ఎంత బాగుంటుందో, ఇదనే కాదు ఏదైనా కూడా. తర్వాత ఇక్కడ ఎండిన మిరపకాయలతో చేస్తుంది అనేసి ఎండిన మిరపకాయలు ఇక్కడ వేయించిందనమాట. సో మనం కారం ఎంత తింటామో అంత తగినట్టుగా. అలాగే ఇందులో గోంగూర కూడా వేసేసింది. దీన్ని కూడా మనము ఉడకబెట్టాలి కదా, సో దీన్ని ఫ్రై చేస్తేనే మనకు పచ్చి వాసన అనేది ఉండదు. అందుకనేసి లాస్ట్కు గోంగూరను కూడా ఫ్రై చేస్తుంది, అంటే ఉడకబెడుతుంది. దీన్ని ఫ్రై అంటారు, ఉడకబెట్టడం అంటారు, ఏదైనా అనుకోవచ్చు అనమాట. సో ఇక్కడ అదే పొట్టు తీస్తుంది పల్లీలు. సో అంత వెళ్ళింది కదా, ఎంత అయిందో చూడండి అసలు గోంగూర. ఇంకా మళ్ళా కాస్తే కంపల్సరిగా పప్పులో వేస్తుంది. సో నోరు ఊరిపోతుంది అనేసి ఫస్ట్ గోంగూర చట్నీ అనేది చేస్తుంది అనమాట. నాకైతే మిరపకాయలతో చేస్తే చాలా ఇష్టం అండి. సో ఇట్లా కూడా చేసుకోవచ్చు, దీన్ని ఉడకబెట్టేసాక పోపు కూడా చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ ఎండిన మిరపకాయలతో చేస్తుంది ఈసారి. నేనైతే ఫుల్ లాగించిన. అందులోకి ఆమ్లెట్ అయితే ఇంకా సూపర్ ఉంటుందండి. ఆమ్లెట్ అనే కాదు, ఇంకా మనము మిర్చిలు బజ్జీలు పెట్టుకోవచ్చు, అలాగే అప్పడాలు కూడా వేయించుకోవచ్చు. సో ఇక్కడ 2-3 ఎల్లిగడ్డలు ఏమో వేసింది. తర్వాత వేయించిన ఇవి ఉంటాయి కదా ఎండిన మిరపకాయలు, అది వేసింది. అలాగే కొంచెం జీలకర్ర, తర్వాత ఉప్పు అట్లా వేసిందనమాట. సో వీటిని రుబ్బుతుంది మమ్మీ. ఎందుకంటే ఫస్ట్ కారం ఎంత కావాలో అనేది క్వాంటిటీని బట్టి ఇది రుబ్బుకున్నాక వేస్తూ ఉంటుంది. మీరు ప్రాసెస్ చూస్తూ ఉండండి, మీకు అర్థమవుతుంది. సో ఫస్ట్ ఇవన్నీ మంచిగా మెత్తగా దంచుకోవాలి. ఎంతైనా మిక్సీలో వేసుకున్న దానికంటే రోట్లో నూరుకునేది చాలా బాగుంటుంది. సో ఆ టేస్ట్ వేరే ఉంటుంది. మమ్మీ ఓపిక ఎక్కువ. సో ఇవన్నీ రుబ్బుకుంటా మంచిగా తినాలంటే మంచిగా రుబ్బుకొని తినాలన్న మమ్మీ సెంటిమెంట్ అనమాట ఇది. సో వాళ్ళ చిన్నతనంలో నుంచి అయినా కూడా రోటి పచ్చడి బాగా తింటుంది మమ్మీ, అంటే మాకు కూడా అలవాటు అయిపోయింది. సో ఇప్పుడు ఇంత ముందుకు రుబ్బుకున్నాం కదా అండి ఎండిన మిరపకాయలది, అది తర్వాత పల్లీలు కూడా సపరేట్గా రుబ్బిందనమాట. సో దాని తర్వాత పల్లీలు రుబ్బుకున్న తర్వాత ఇందులోనే డైరెక్ట్ ఉడకబెట్టుకున్నది, అదే వేయించిన గోంగూర ఆకు ఉంటుంది కదా, సో అది కూడా వేసేసింది. సో ఎప్పుడైనా కూడా గోంగూర ఆకు అనేది వాసన స్మెల్ లేకుండా మంచిగా ఉడకాలంట, అప్పుడే మనకు స్మెల్ అనేది రాదంట. రుబ్బుకునేటప్పుడు ఆ టేస్ట్ వేరే ఉంటుందంట. అందుకనేసి మంచిగా ఫ్రై చేసుకున్నాక ఆ పల్లీల దాంట్లోనే పల్లీలు ఫస్ట్ రుబ్బుకున్న తర్వాత అందులో గోంగూర మనం వేయించింది ఉన్నది కదా, సో అది కూడా వేసేసి అది కూడా మంచిగా రుబ్బుకున్నాక ఇందులో ఫస్ట్ మనము ఎండిన మిరపకాయలు దంచుకుంది చూసారా, అది కారం తగ్గట్టుగా కొంచెం వేస్తుంది. ఎందుకంటే గోంగూర అనేది కొంచెం తక్కువ ఉంది కదా, ఇక్కడ ఇదే చూపెడుతుంది ఎర్ర కారం లాగా. సో అది రుబ్బుకొని మనకు రుబ్బుకున్నాక ఎంత టేస్ట్ ఉంటుంది, ఉప్పు కరెక్ట్ ఉందా, కారం కరెక్ట్ ఉందా లేదా చూసుకుంటా అందులో మిక్స్ చేస్తూ ఉంటూ అలా రుబ్బుతూ ఉంటుంది అనమాట. సో పర్ఫెక్ట్గా సెట్ అయిపోయింది. సో ఇంకా కొంచెం ఉంట కూడా వేసేసింది, ఎందుకంటే బాగా కారం ఉండద్దు కదా. సో బాగా కారం ఉండద్దు, బాగా పుల్లగా ఉండద్దు, అందుకనేసి ఇక్కడ క్వాంటిటీని బట్టి వేసింది. సో కారం అంటూ ఉంటాం మేము, అందుకని
ఇక్కడ తగినట్టుగా మమ్మీ చూసుకుంటూ వేస్తుంది, మధ్యలో మధ్యలో టేస్ట్ చేస్తుంది. సో చేసినాక ఒకవేళ పుల్లగా అనిపించినా చప్పగా అనిపించినా కారం ఇప్పుడు నూరింది ఉంటుంది కదా అది వేసుకుంటూ, అలాగే ఉప్పు కూడా వేస్తుంది అనమాట. సో బాగా యమ్మీగా ఉందండి. ఇక్కడ ఇంకా పచ్చిమిరపకాయలు అయితే నాకు చాలా ఇష్టము, నాకు అట్లయితే బాగా ఇష్టం ఉండే. బట్ పచ్చిమిరపకాయలు ఇంట్లో లేవనేసి నేను మిరపకాయలతో చేసింది. సో ఎట్లున్నా మమ్మీకి ఇష్టం అనమాట. సో యాక్చువల్గా మమ్మీ పులుపులు తినొద్దు, సో ఆ ఎఫెక్ట్ కూడా పడ్డది అనమాట. తర్వాత ఎంత హ్యాపీగా తిన్నామో అంత ఎఫెక్ట్ పడుతుంది. బట్ మా కోసమైనా చేసి పెడుతూ ఉంటుంది. సో పాపము తినకుండా ఎవ్వరు ఉండలేరు కదా, సో అందుకే మంచిగా ఉన్నప్పుడే పచ్చళ్ళు తినేయాలండి. తర్వాత మనం ఒక సర్టెన్ ఏజ్ వచ్చినాక అన్ని రోగాలు వస్తూనే ఉంటాయి, అప్పుడు మనం ఏం తినలేకపోతూ ఉంటాము. సో అందువల్ల ఎప్పుడు ఉంటే అప్పుడు ఎంజాయ్ చేస్తూనే ఉండాలి. ఫుడ్ విషయంలో నేనైతే ఫుల్ ఎంజాయ్ చేస్తా. ఒకవేళ నచ్చకపోతే దాన్ని ముట్టను, కానీ నచ్చితే మాత్రం తింటా. సో ఇక్కడ ఏం జరిగిందంటే, ఇక్కడ పల్లీలు ముందుగానే దంచి పక్కన పెట్టుకుంది కదా, సో అందులోంచి పల్లీలు వేయక ముందుకు డాడీ కొంచెం తీసిందనమాట. ఎందుకంటే డాడీ పల్లీలు తినొద్దని చెప్పారనమాట డాక్టర్. అందుకనేసి పల్లీలు వేయక ముందుకు దంచింది ఉంటుంది కదా, కొంచెం తీసి పక్కన పెట్టింది. దాని తర్వాత ఇందులో పల్లీలు యాడ్ చేసుకుంది. సో ఇప్పుడు మీకు చెప్పింది అర్థమైంది కదా. ఫస్ట్ ఏమో ఎండిన మిరపకాయలు, జీలకర్ర, వెల్లుల్లి ఇంకా ఉప్పు వేసుకొని రుబ్బుకొని పక్కన పెట్టుకుంది. దాని తర్వాత పల్లీలు కూడా రుబ్బి పక్కన పెట్టుకుంది. తర్వాత లాస్ట్కి ఆ గోంగూరలో కొంచెం కొంచెం కారం, అంటే మనకు తగినట్టుగా కారం చూసుకుంటూ వేసుకొని దాని తర్వాత లాస్ట్కి పల్లీలు యాడ్ చేసుకొని ఇట్లా పచ్చడి రెడీ అయిపోయింది అనమాట. సో వేడి వేడిగా అండి ఆ రోజు అయితే ఎంత ఎంజాయ్ చేశాను తెలుసా. నేను ఆమ్లెట్ కూడా ఎలా వేసుకున్నానో నేను చూపెడతాను చూడండి. చిన్న కడాయి ఉంటుంది కదా మా ఇంట్లో బ్లాక్ కలర్ది, నేను చాలా వీడియోస్లో చూపెట్టే ఉంటాను. సో అందులో 2 ఆమ్లెట్స్ వేసానండి. చూడండి ఎంత ప్లఫీగా మంచిగా చిన్న ఆమ్లెట్ అలాగా అయిపోయింది. సో మంచిగా డాడీకి నాకు వేసాను. సో మమ్మీ తినలేదనమాట, అందుకనేసి డాడీకి నేనే వేసుకున్నాను. తినేసాము హ్యాపీగా. నేను సో 2 నాకే అనుకోకండి, ఒకటే ప్లేట్లో ఉన్నాయి కదా అనేసి. అంత సినిమా లేదు, అంత నేను తినను, ఎందుకంటే హీట్ కదా, ఇప్పుడు ఎండాకాలం కాబట్టి. సో ఏదో ఒకటి ఉండాలనేసి నేను ఇక్కడ వేడి వేడి అన్నం, చూడండి పొగలు వెళ్తున్నాయి, వేడి వేడి అన్నంలోకి మంచిగా గోంగూర పచ్చడి ప్లస్ ఆమ్లెట్ అనమాట. మీకు కూడా నోరూరుతుండొచ్చు. సో ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా నాలుగే ట్రై చేయండి, ఓకేనా. సో తర్వాత అండి అదే నెక్స్ట్ డే మమ్మీకి హెల్త్ బాగాలేదు, అమ్మమ్మల ఇంటి నుంచి వచ్చింది కదా, సో ఫీవర్ వచ్చింది, అలాగే చాలా అలసిపోయింది. అందుకని గ్లూకోజ్ ఎక్కిస్తున్నాం ఇక్కడ, అంటే మమ్మీకి గ్లూకోజ్ ఎక్కించాలన్నారు. సో చూడండి ఎంత వీక్ అయిపోయిందో, నాకైతే ఘోరంగా బాధ అనిపించింది. కంపల్సరీ మమ్మీకి అప్పుడప్పుడు ఇలా హెల్త్ ఇష్యూ అనేది ఉంటూనే ఉంటుంది. సో చాలా సఫర్ అవుతాము, కంపల్సరీ ఆమెకు గ్లూకోజ్ అనేది ఎక్కాలి. సో చాలా నీరసం పట్టిందనమాట. సో మళ్ళా హైదరాబాద్కి వెళ్ళేసి మమ్మీని మొత్తం టోటల్ చెకప్ చేయించాము. సో దేవుని దయ వల్ల ఏం లేదు, కాకపోతే కొంచెం వీక్ ఉందన్నారు. సో మమ్మీ చూసి నేను చాలా అప్సెట్ అయిపోయాను. దాని తర్వాత మమ్మీ కొంచెం సెట్ అయింది అనగానే వీడియో అనేది నేను తీసుకున్నాను అంతే. సో ఇందులో కూడా మీరు వీడియో తీసిందా అని అనుకునేరు, లేదు, జస్ట్ క్యాజువల్గా మమ్మీ వీక్ ఉందనే గ్లూకోజ్ పెట్టారు. కానీ భయం వేసిందండి కొంచెం, అందుకే కొంచెం ఎన్ని రోజులు లేట్గా పెట్టానన్నమాట వీడియోస్ అనేది. సో ఇంతేనండి వ్లాగ్ ఎలా అనిపించింది. సో ఈ వ్లాగ్ మంచిగా అనిపిస్తే కంపల్సరీ లైక్ చేయండి, కామెంట్ చేయండి, ఓకేనా. బాయ్, టేక్ కేర్.